హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైనా నవ్వుతూ చెప్పండి, మీకు చీకటంటే ఎప్పటి నుండి భయం వేస్తుంది? చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే పెద్దయ్యాక ఏర్పడిందా అని అడుగుతాడు. నాకు ఎటువంటి మానసిక లోపాలు లేవు డాక్టర్ అంటూ శాంభవి కోపంగా పైకి లేచి ఆవేశంగా, పదదేవా, ఇటువంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకు అని అంటుంది. యుగంధర్ చీకటి పేరెత్తగానే శాంభవిలో వచ్చిన మార్పుని గమనిస్తాడు. దేవా కూడా యుగంధర్ వైపు చూసి ఇది పరిస్థితి అన్నట్లు సైగ చేస్తాడు. రోజు ఇటువంటి మానసిక రోగులను అనేక మందిని చూసే యుగంధర్కి ఇదేం పెద్ద విషయంలా అనిపించదు. వెంటనే యుగంధర్ పైకి లేచి, మేడం కూర్చోండి ప్లీజ్. సరే, మీకు మానసిక బలహీనతలు ఏమీ లేవు అని ఒప్పుకుంటున్నాను. ఒక డాక్టర్గా కాదు, మీ దగ్గర చదువుకున్న విద్యార్థిని అన్న చనువుతో అడుగుతున్నాను. మాకు చిన్నప్పుడు మీరు స్కూల్లో పాఠాలు ఒక్కటే నేర్పేవారు కాదు కదా మేడం, ఎన్నో విలువలతో కూడుకున్న విషయాలు కూడా చెప్పేవారు. బహుశా చిన్నతనంలో మీలాంటి టీచర్స్ దగ్గర చదువుకున్న కారణంగానే ఈరోజు మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నామేమో. ఆ చనువుతోనే మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని శాంభవి మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు యుగంధర్. ఆ మాటలకు శాంభవి కూడా కాస్త శాంతిస్తుంది. నిశ్శబ్దంగా నుంచుని చూస్తుంది. ఇంతలో దేవా, కూర్చో అమ్మా, ఈ రోజుతో నీకు చీకటి పట్ల ఉన్న భయం పోతుందేమో అన్న ఆశతో వచ్చాను, కాదనకమ్మా అనేసరికి శాంభవి చైర్లో కూర్చుని నెమ్మదిగా ఈ విధంగా మాట్లాడుతుంది. యుగంధర్, దేవా, మీరు అనుకుంటున్నట్లు నాకు చీకటి పట్ల ఉన్నది భయమో లేక భ్రమో కాదు, అనుభవం అని ఆగిపోతుంది. ఆ అనుభవమే అడుగుతున్నాను మేడం అంటాడు యుగంధర్ ఆదుర్దాగా. నేను చీకటి యొక్క భయంకర రూపాన్ని అనుభవించాను యుగంధర్. అది చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు. ఒకవేళ వినే తీరిక నీకు ఉన్నా చెప్పే ధైర్యం నాకు ఇప్పుడు లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను అన్ని విధాలా బాగున్నాను. ఒకవేళ ఇంకా నేను ఏదో మానసిక లోపంతో బాధపడుతున్నాను అనుకుంటే అది మీ పిచ్చితనమే అవుతుంది అని తీక్షణంగా చెబుతుంటే యుగంధర్కి శాంభవి మాటల్లో ధీమాను చూసి, ఓ, నాకిప్పుడు అర్థమైంది. మీ చిన్నతనంలో చీకటితో ముడిపడి ఒక భయంకరమైన సంఘటన జరిగి ఉంటుంది. ఆ సంఘటనతో మీకు చీకటంటే భయం పెరిగి మీతో పాటే పెద్దదవుతూ వచ్చినట్లుంది, అంతే కదా మేడం అంటాడు యుగంధర్. శాంభవి ఏమాత్రం మాట్లాడకుండా అలానే చూస్తుంది. మేడం, మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెబుతారా? అడుగు. మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు చూసారా? ఆ వరదల్లో ఎవరైనా కొట్టుకుపోవడం కానీ, మీ కళ్ళ ముందే చనిపోవడం కానీ, వరదల వల్ల వచ్చే ఇబ్బందులను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారా? అదేవిధంగా తుఫాను వల్ల కూడా అని అడుగుతాడు. ఎందుకు చూడలేదు? మా చిన్నప్పుడు మా ఊరికి ఎన్నోసార్లు వరదలు వచ్చేవి. తుఫాను వచ్చినప్పుడు కూడా మా ఊరి ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడేవారు. కొంతమంది అయితే చనిపోయేవారు కూడా అని సమాధానమిస్తుంది. మరి అటువంటప్పుడు మీకు భయం వేసేదా లేదా? ఎందుకు వేయదు? చిన్నతనం కదా వేసేది అంటుంది. అవునా? మరి మీరు ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గోదావరిలో స్నానానికి ఎప్పుడైనా వెళ్తారా? బాగా గాలి వేస్తున్నప్పుడు మేడపైకి అడుగుతాడు యుగంధర్. వెళ్తాను అంటుంది శాంభవి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మరి మీరు చిన్నతనంలో వరదల వల్ల వచ్చే భయాన్ని కూడా అనుభవించారు కదా, మరి అటువంటప్పుడు గోదావరి దగ్గరకు లైఫ్లో వెళ్ళకూడదే అంటాడు తెలివిగా. అదేంటి యుగంధర్, ఎప్పుడో వరదలు వస్తే గోదావరికి ఇప్పుడు వెళ్ళడం ఎందుకు మానేస్తాను అంటుంది శాంభవి. అమ్మయ్య, మేడం ఇప్పుడు దారిలోకి వచ్చారు అని యుగంధర్ మనసులో అనుకుంటూ, ఎప్పుడో ఒకసారి చీకటిలో భయపడే సంఘటనలు జరిగాయని చీకటిలోకి వెళ్ళకపోవడం ఏంటి మేడం, వినడానికి విడ్డూరంగా అనిపించట్లేదా మీకు అని నవ్వుతూ ప్రశ్నిస్తాడు. అలా యుగంధర్ నవ్వుతూ అనేసరికి శాంభవి ముఖంలో వెటకారంతో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంటుంది. యుగంధర్, నేను నీ టీచర్ని అన్న విషయం మర్చిపోయావా? నాకు దేనిని చూసి భయపడాలో దేనిని చూసి భయపడకూడదో నేర్పిస్తున్నావా అంటుంది. అది కాదు మేడం, భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే తప్పేమీ లేదు కదా అంటున్నాను అంటాడు యుగంధర్. అవునమ్మా, నువ్వు అన్న దాంట్లో ఎంత నిజముందో ఒక డాక్టర్గా యుగంధర్ మాటలు కూడా ఒకసారి విని చూడు అని నెమ్మదిగా అంటాడు దేవా. దేవా, మీరిద్దరూ చిన్నపిల్లలు, బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను ఏం చెప్పినా విని నమ్మేస్తారు అని నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం చెబుతాను వినండి, ఈ విశ్వంలో మీకు తెలిసినవే నిజమని అనుకోకూడదు.
పుస్తకంలో ఉన్నవి మాత్రమే నమ్మదగినవి, మిగిలినవి అబద్ధమనే తీర్పుని ఇవ్వడం మంచిది కాదు. పుస్తక జ్ఞానం మంచిదే, కానీ మీరు చదివిన పుస్తకాల్లో ఇంకా చేరని వింతలు, విడ్డూరాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వీటినైనా మీరు ఒప్పుకుంటారా అని అడుగుతుంది శాంభవి. శాంభవి మాటలు ఇద్దరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అవును మేడం, మీరు చెప్పినవన్నీ నిజమే. కనీసం మీరు చెప్పేది మేము నమ్మడానికైనా ఒక అవకాశమైనా మీరు ఇవ్వాలి కదా. ఒకసారి మీరు ఈరోజు రాత్రి బయటకు వచ్చి చూడండి. మీకు ఏదైనా అపాయం జరిగితే మీరు మీకు నచ్చినట్లే చీకటికి మీకు మధ్య ఉన్న ఆ గోడను అలానే ఉంచుకోండి. ఒకవేళ ఏమీ జరగకపోతే నెమ్మదిగా మీరు చీకటి పట్ల భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కావాలంటే మీకు తోడుగా ఆ సమయంలో దేవా మీ పక్కనే ఉంటాడు అని ఎంతో నచ్చజెబుతాడు యుగంధర్. శాంభవి మాత్రం వీళ్ళ మాటలను కాస్త కూడా తలకు ఎక్కించుకోకుండా, మిమ్మల్ని చూసి జాలిపడాలో లేక నవ్వుకోవాలో లేక భయపడాలో ఏమీ అర్థం కావట్లేదు. అలా అని మీకు జరిగింది చెప్పకుండా నేను ఏదేదో మాట్లాడితే మీరు మాత్రం ఎలా నమ్ముతారులే. అందుకే యుగంధర్, నువ్వన్నట్లు నేను ట్రీట్మెంట్కి సహకరించాలంటే నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రా. అప్పుడు నీకు దేవాకు నా జీవితంలో చీకటి నాకు మిగిల్చిన ఆ భయంకరమైన రాత్రి గురించి చెప్పాలి. నిజానికి అది దేవాకు కానీ ఉమకు కానీ ఎప్పుడూ చెప్పాలని అనుకోలేదు. ఆ భీకరమైన సంఘటన మిగిల్చిన విషాదం నాతోనే ముగిసిపోవడం మంచిదనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నా గతం దేవాకు ఉమకు చెప్పడమే మంచిదనిపిస్తుంది. నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. ఒకవేళ నేను చనిపోతే నా మనవరాలి పరిస్థితి, అమ్మో, తలుచుకుంటేనే భయమేస్తుంది. దేవా, నువ్వు నా గతం గురించి, రుద్ర భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన సమయం బహుశా వచ్చేసిందనుకుంటా అని దిగులుగా చెబుతూ, యుగంధర్, నేను పిచ్చిదాన్ని కాదమ్మా. మనల్ని దేవుడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు కలిపాడో తెలియదు, కానీ నువ్వు నాకు, నా దేవాకు తోడుగా ఉంటావని కోరుకుంటున్నాను. అందుకే నువ్వు తప్పనిసరిగా మా ఇంటికి రావాలి అని అంటుంది. శాంభవి మనసులో ఎంతో విషాదం ఉందని దేవాకు యుగంధర్కు అర్థమైంది. సరే మేడం, నేను ఈరోజు సాయంత్రమే వస్తాను. మీ మనసులో ఉన్న భయాన్ని, బాధని మాతో పంచుకుని మీ మనసులో ఉన్న భారాన్ని కాస్తైనా తగ్గించుకోండి అని నవ్వుతూ అంటాడు. ఈరోజా అని ఆగిపోతుంది శాంభవి. అవును మేడం, నాకు పెళ్ళై 3 ఏళ్ళయింది. నా భార్య పేరు పూజ. విశాఖపట్నంలో మాకు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇంట్లో ఉండి ఉండి చికాకు పుడుతుందని ఒకటే గొడవ చేస్తుంది పూజ. కాబట్టి సాయంత్రం మీ ఇంటికి మేమిద్దరం వస్తాం. ఒక దెబ్బకు 2 పిట్టల్లా మీ సమస్య, నా భార్య బాధ 2 పరిష్కరించబడతాయి అని నవ్వుతూ అంటాడు. వెంటనే దేవా కల్పించుకుని, అది కాదురా, మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాము. 3 రోజుల వరకు రాము. మేము వచ్చాక నేనే నీకు ఫోన్ చేస్తాను అంటాడు దేవా. ఓ సరే అంటూ, మేడం, మీరిక బయటకు వెళ్ళండి. నేను దేవాతో కాస్త మాట్లాడి 5 నిమిషాల్లో బయటకు పంపించేస్తాను అంటాడు యుగంధర్. శాంభవి రాణి నవ్వుని ముఖంలో చూపిస్తూ బయటకు వెళ్ళిపోతుంది. శాంభవి వెళ్ళిన వెంటనే దేవా, ఏంటి యుగంధర్, అమ్మకు ఈ భయం పోయేలా లేదు అంటాడు దిగులుగా. అదేమీ ఉండదురా, నేను ఇటువంటి వాళ్ళని చాలామందిని నయం చేశాను. మేడం చిన్నతనంలో జరిగిన ఏదో ఒక సంఘటన మర్చిపోలేక చీకటి పట్ల భయం పెంచేసుకున్నారంతే. దీనినే నైక్టోఫోబియా అంటారు. ఈ నైక్టోఫోబియా ఉన్న వాళ్ళు చీకటిని చూసి విపరీతంగా జడిసిపోతుంటారు. దీనిని నయం చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదులే అని చెబుతాడు యుగంధర్. థ్యాంక్స్ రా. సరే, మేము వేరే ఊరికి వెళ్ళాలి. ఇప్పటికే బాగా లేట్ అయింది. చాలా దూరం వెళ్ళాలి. వచ్చాక కలుసుకుందాం, సరేనా అని నవ్వుతూ పైకి లేస్తాడు దేవా. ఏ ఊర్రా అడుగుతాడు యుగంధర్. నీకు తెలియకపోవచ్చు, నల్లమల ఫారెస్ట్లో మోహినీపురం అనే చిన్న ఊరు అంటాడు దేవా. దేవా అలా ఊరి పేరు చెప్పగానే పెద్ద శబ్దం వచ్చి రూమ్లో ఉన్న లైట్స్ సడన్గా ఆగిపోతాయి. రూమ్ ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఏం జరిగిందో ఇద్దరికీ అర్థం కాదు. యుగంధర్ డోర్ దగ్గర ఉన్న నర్సుని గట్టిగా పిలుస్తాడు. నర్స్ లోపలికి పరిగెత్తుకుని వస్తుంది. లైట్స్ ఆఫ్ అయిపోయాయి, ఇక్కడ జనరేటర్ ఆన్ అవ్వలేదు. వెళ్ళి కిషోర్ని ఏం జరిగిందో కనుక్కో. ఎప్పుడు చూడు నిద్రపోకుండా కాస్త పని మీద శ్రద్ధ పెట్టమను అని కోపంగా అరుస్తాడు. ఏమో సార్, మొత్తం హాస్పిటల్లో ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడే వెళ్తాను అని పరిగెత్తుకుంటూ కిషోర్ దగ్గరికి వెళ్తుంది. కిషోర్ అప్పుడే జనరేటర్ పని చేయట్లేదని చెప్పడానికి వస్తున్నాడు. ఇద్దరు ఎదురు పడతారు. కిషోర్, జనరేటర్ ఆన్ అవ్వలేదు. డాక్టర్ గారు రూమ్ మొత్తం చీకటిమయం అయిపోయింది. తొందరగా ఏం జరిగిందో చూడమని కోప్పడుతున్నారు అంటుంది కంగారుగా. నేను అందుకే వస్తున్నాను రాణి. ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మొత్తం మంటలు వచ్చి కాలిపోయింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని తొందరగా బయటికి వచ్చేయమను అని కంగారుగా చెబుతూ డాక్టర్ దగ్గరకు పరిగెడతాడు.
యుగంధర్ దేవ అప్పుడే ఏం జరిగిందో తెలుసుకోవడానికి బయటకు వస్తారు. ఇంతలో వేగంగా వచ్చిన కిషోర్, సార్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్, మంటలు వ్యాపిస్తున్నాయి, ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేశాను, తొందరగా హాస్పిటల్లో ఉన్న అందరినీ బయటకు పంపేయడం మంచిది అని గట్టిగా అంటాడు. ఆ మాటలు విన్న పేషెంట్స్ అందరూ భయంతో బయటకు వెళ్లడం కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ పరిగెడుతున్నారు. నర్సులు, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా అందరూ బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేయండి అని అరుస్తూ వాళ్ళు కూడా భయంతో బయటకు పరిగెడుతున్నారు. ఇక దేవాకు కూడా భయం మొదలైంది. యుగంధర్, తొందరగా బయటకు పద, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు అని కంగారుగా వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళి, అమ్మా, రుద్రని ఇలా ఇవ్వు, తొందరగా బయటకు పదండి అని బయటకు వేగంగా వస్తున్నాడు. బయటకు వెళ్ళడానికి ఒకటే డోర్ ఉండడం వల్ల అందరూ అక్కడికే రావడం, ఒక పక్క అరుపులు, పదండి పదండి అన్న కేకలు, వీటన్నిటి మధ్య బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు జనం. యుగంధర్కి కూడా ఏం జరిగిందో ఆలోచించే పరిస్థితి కూడా లేకపోయింది. తను కూడా ఆ జనం మధ్యలోనే బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. కొంతమంది కింద పడిపోతున్నారు. వాళ్ళని లేపేలోపే మన ప్రాణాలు ఎక్కడ కోల్పోతాయో అన్న భయంతో వాళ్ళను తొక్కుకుంటూ వెళ్ళడానికైనా సిద్ధపడుతున్న జనం. ఈ తోపులాటలో కాలు నొప్పితో ఉన్న శాంభవి నడవలేక కింద పడిపోతుంది. ఉమ శాంభవిని లేపే అవకాశం కూడా లేకపోయింది. ఉమకే నుంచోవడానికి కూడా ఖాళీ లేదు. దేవా వెనక ఉన్న జనం దేవాను ముందుకు బలంగా తోసుకుంటూ వెళ్ళడం వల్ల శాంభవి చేయి దేవా చేతి నుండి విడిపోతుంది. దేవా బయటకు వెళ్ళిపోతాడు. లోపలకు వచ్చే పరిస్థితి లేదు. ఆ జనం మధ్యలో దేవాకు ఉమ వాళ్ళు కనిపించట్లేదు. దేవాకు ఏడుపు ఒకటే తక్కువైంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.